హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దాసును కొట్టింది జ్యోత్స్న అని తెలుసుకొని తనంతట తానుగా వెళ్ళి జ్యోత్స్న గురించి శివనారాయణకి అసలు నిజం చెప్పేసి జ్యోత్స్న ఇంట్లోండి బయటకు గెంటించిన పారిజాతం. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆలోచించకుండా వీడియోని అయితే చూసి లైక్ అయితే చేసేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దాసు అయితే జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తుంటే జ్యోత్స్న అయితే 2-3 సార్లు చేసినప్పటికీ కూడా లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకుండా ఏంటి దాసు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు, అయినా నాతో ఏం పని అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. సరే ఎందుకో చేస్తున్నాడో చూద్దాం అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేయగానే జ్యోత్స్న, నేను నీతో అర్జెంటుగా కలవాలి, నేను నీ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు వెంటనే రా, నేను నీతో మాట్లాడాల్సిందే అని చెప్పేసి అంటే, నాన్న ఏం మాట్లాడతావు నాన్న, దేని గురించి నాన్న అని చెప్పేసి చాలా అమాయకంగా అడుగుతుంటుంది జ్యోత్స్న. దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానో వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది రామ్మ అని చెప్పేసి ప్రేమగా పిలుస్తాడు దాసు. అయితే ఇంకా గేటు బయటకు వచ్చి దాసుతో మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకా జ్యోత్స్న వెళ్ళడం గమనించిన పారిజాతం అయితే ఎక్కడికి వెళ్తుంది జ్యోత్స్న, అంత సైలెంట్గా ఎవరు చూస్తారు, ఎవరు చూడట్లేదు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకుంటూ మరీ వెళ్తుంది. అంటే ఖచ్చితంగా ఏదో చేయబోతుంది. సరే అసలు ఏం చేస్తుందో చూద్దాం వెనక నుండి వెళ్ళి అని చెప్పేసి జ్యోత్స్నకు తెలియకుండా పారిజాతం అయితే గమనిస్తూ ఉంటుంది. తీరా చూస్తే వెళ్ళి దాసును కలుస్తుంది జ్యోత్స్న. అప్పుడైతే పారిజాతం అనుకుంటూ ఉంటుంది, ఏంటి జ్యోత్స్నకి దాసుని పర్సనల్గా కలవాల్సిన అవసరం ఏముంది, పర్సనల్గా కలిసి మరీ చాటుగా వెళ్ళి మరీ దాసుతో మాట్లాడాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి అని చెప్పేసి అనుకుంటూ అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చాటుగా వచ్చి అయితే వింటుంది పారిజాతం. వింటుంటే అప్పుడే ఇంకా దాసు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ జ్యోత్స్న, నువ్వు నా కూతురివి, ఎప్పటికైనా నా జీవితంలోకి నువ్వు రావాల్సిందే. ఈరోజు ఏదో ఆస్తి అంతస్తులు ఉన్నాయని నువ్వు ఎగసిపడిపోకు. ఎందుకు నువ్వు దీప కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తున్నావు, అందుకే దీపకి కాలు అడ్డు పెట్టావా అంటే నాకు తెలియదులే, ఎక్కడో ఉంటున్నాడులే దాసు అనేవాడు అని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి దాసు అయితే అంటూ ఉంటాడు. నాన్న నేనైతే అటువంటి పనులు అయితే ఏమీ చేయను, నేను దీపజోలికి వెళ్ళను, నువ్వు నా గురించి బయట పెట్టొద్దు నిజమని చెప్పేసి నేను ఆల్రెడీ ఒట్టు వేయించుకున్నాను నా మీద, ఇంకా ఎందుకు నాన్న, నేను దీపజోలికి వెళ్ళను నాన్న అని చెప్పేసి చాలా అమాయకంగా దాసుకైతే సమాధానం చెప్తుంది జ్యోత్స్న. పారిజాతం వింటూ ఏంటి వీళ్ళిద్దరూ దీప గురించి మాట్లాడుకుంటున్నారు, దీప గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వీళ్ళిద్దరికేంటి అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా దాసు అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు, నువ్వు కనుక ఇంకొకసారి దీప జోలికి కానీ దీప కడుపులో ఉన్న బిడ్డ జోలికి కానీ వెళ్తే నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదు అని, దీప ఈ ఇంటి నిజమైన వారసురాలు అని చెప్పేసి నేను ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. అదీ కాకుండా నువ్వే నా తల మీద కొట్టి ఈ నిజం నేను ఎక్కడ బయట చెప్తాను అని నా తల మీద కొట్టి నన్ను చంపబోయావనే విషయం నేను అందరికీ చెప్పేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి దీప ఏంటి నిజమైన వారసురాలా, ఇది పక్కన పెడితే దాసును కొట్టింది జ్యోత్స్ననా, తన కన్న తండ్రి అని కూడా చూడకుండా ఎక్కడ తన వారసత్వం పోతుందో అని, ఎక్కడ తన ఆస్తి చేజారిపోతుందో అని కన్న తండ్రిని కూడా చంపడానికి వెనుకాడలేదు. ఏదో నా బుద్ధులు వచ్చినీలే, చక్కగా ఆస్తిని చేజిక్కుంచుకుంటుందిలే అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ జ్యోత్స్న చాలా డేంజర్, తన మైండ్ చాలా డేంజర్గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడే నేను వెళ్ళి నా కొడుకును కొట్టిన మనిషిని నేనెందుకు సేవ్ చేయాలి, నేనెందుకు ఆస్తి వచ్చేలాగా చేయాలి, ఇప్పటి వరకు నా మనవరాలు అని అనుకున్నాను. కానీ తను నా తండ్రి అని కానీ నా నాయనమ్మ అని చెప్పేసి తను అనుకున్నప్పుడు నేనెంతకాలం నా మనవరాలు అని చెప్పేసి వెనకేసుకురాను. ఇప్పుడే నేనే వెళ్ళి నా నోటితో నేనే శివనారాయణకి నిజమైతే చెప్పేస్తాను, ఇంకా తన ఇష్టం, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు అని చెప్పేసి ఇంకా శివనారాయణతో చెప్పేస్తానని అక్కడి నుండి అయితే బయలుదేరుతుంది పారిజాతం. బయలుదేరి వెళ్ళి ఇంకా హాల్లో సోఫాలో శివనారాయణ అక్కడే కూర్చొని ఉంటాడు. ఏమండి నేను మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి, రండి రూమ్కి వెళ్దామని చెప్తుంటే, ఏంటి పారిజాతం ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఇక్కడ చెప్పు, అంత సీక్రెట్ ఏముంది నీకు నాకు మధ్య అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. సీక్రెట్ కాదండి, చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీతో చెప్పాలి, ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకా నేను ఎప్పటికీ చెప్పలేను అని చెప్పేసి
పారిజాతం శివన్నారాయణ చెయ్యి పట్టుకొని తన రూమ్లోకి అయితే తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా శివన్నారాయణ కాళ్ళ మీద పడిపోతుంది. అలా పడిపోగానే, ఏంటి పారిజాతం నా కాళ్ళ మీద పడుతున్నావేంటి, కాళ్ళ మీద పడేంత తప్పు నువ్వేం చేసావేంటి అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటే, నేను చేసిన తప్పు మామూలు తప్పు కాదండి, 2 జీవితాలనే నేను మార్చేశాను, 2 తలరాతలనే మార్చేశాను, నన్ను మీరు క్షమించాలని చెప్తే కానీ నేను మీకు ఇప్పుడు నిజం చెప్పలేను అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. పారిజాతం, నువ్వు ఎటువంటి తప్పు చేసినప్పటికీ కూడా నేను నిన్ను ఏమి అనను, ఎందుకంటే నువ్వు ఇలా కాళ్ళ మీద పడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది, అసలు నిజం చెప్పు అని చెప్పేసి పారిజాతాన్ని పైకి లేపి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఏవండి, దీప మీ నిజమైన వారసురాలు, మీ ఆస్తి మొత్తానికి వారసురాలు జ్యోత్స్న కాదు. కానీ జ్యోత్స్న తన వారసత్వం ఎక్కడ పోతుందో అని, ఆస్తి ఎక్కడ చేజిక్కించుకోకుండా పోతుందో అని ఈ ఇంటికి వారసురాల్లాగా నటిస్తుంది. కానీ నిజమైన వారసురాలని దీప మాత్రం ఇంకా కార్తీక్ భార్యగానే బ్రతుకుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి పారిజాతం, ఏం మాట్లాడుతున్నావు, పొద్దున్నే టిఫిన్ ఏం చేసావేంటి, అలా మాట్లాడుతున్నావు, పిచ్చిగానే ఎక్కిందా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. నాకు ఎటువంటి పిచ్చక్కలేదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేనే బిడ్డలిద్దరినీ మార్చేశాను, అందువల్లే దీప పేదరికంలో ఉంది. కానీ నా మనవరాలు దాసు కూతురైన జ్యోత్స్న మాత్రం ఈ ఇంటి మొత్తాన్ని కూడా వారసురాలుగా బ్రతుకుతుంది. కానీ తను నిజమైన వారసురాలు కాదు అని చెప్పడంతో శివనారాయణ, ఏంటి నువ్వు మాట్లాడేది, జ్యోత్స్న నీ దాసు కూతురా అని చెప్పేసి పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు. అవునండి, జ్యోత్స్న నా కొడుకు దాసు కూతురు. ఎక్కడ ఈ నిజం దాసుకు కూడా తెలుసు. ఈ నిజం ఎక్కడ బయట పెడితే తనకు ఆస్తి రాకుండా పోతుందో అని దాసును కూడా కొట్టి చంపాలనుకుంది. కానీ ఏదో తన రాత బాగుండి దాసు బ్రతికాడు, లేదంటే జ్యోత్స్న దాసును బ్రతకనివ్వదు. ఇప్పుడే కాదు, తర్వాత అయినా సరే దాసుని దీపని జ్యోత్స్న ఖచ్చితంగా చంపేస్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు శివనారాయణ. ఊగిపోతూ హాల్లోకి వెళ్ళి జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తాడు. అది విన్న జ్యోత్స్న ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతుంది. ఏంటి తాత, ఏమైంది అని చెప్పేసి ఏం తెలియకుండా వచ్చి అడుగుతుంది. శివనారాయణ మాత్రం ఒక్కసారిగా జ్యోత్స్న మెడ పట్టుకొని ఇంటి బయటకైతే గెంటేయడంతో జ్యోత్స్నకి ఏమీ అర్థం కాక షాక్ అయిపోతూ ఉంటుంది. కానీ వెనకాల ఉండి పారిజాతం మాత్రం చెప్తూ ఉంటుంది, నువ్వు ఎంత మోసం చేశావు, నా కొడుకునే కొట్టాలనుకున్నావు కదా, నా కొడుకును కొట్టి చంపాలనుకున్నావు కదా, నిన్ను నేనెలా వదిలిపెడతాననుకున్నావు జ్యోత్స్న, నా కొడుకు తర్వాతే నా మనవరాలు, అందుకే నేను నిజం మొత్తం శివనారాయణ గారికి చెప్పేశాను, ఆయన ఇష్టం, నన్ను కూడా బయటికి గంటేసినా నేను సంతోషంగా వెళ్ళిపోతాను, కానీ నీలాంటి నా మనవరాలకి నేను సపోర్ట్ చేయాలనుకోవడం లేదు అని చెప్పేసి పారిజాతం అనడంతో జ్యోత్స్న ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది.